नाजरीन अस्सलाम वालेकुम। भैंसा अपडेट न्यूज में आप तमाम का खैर मकदम है। भैंसा डिवीज़न के आरएमपीज डॉक्टर्स ने ताल्लुका मधोल एमएलए पवार रामाराव पटेल की भैंसा में मौजूद ख़ियामगा एसएस काटन फैक्ट्री पहुंचकर मुलाकात करते हुए शालपोशी की और अपने मुख्तलिफ मसाइल पर मुश्तमिल एक याददाश्त भी पेश की, जिस पर एमएलए पवार रामाराव पटेल ने आरएमपीज डॉक्टर्स के तमाम मसाइल को हल करने के लिए अपना किरदार अदा करने का तयक्कुन देते हुए डीएम&एचओ से फ़ोन पर बात भी की। इस मौके पर आरएमपीज एसोसिएशन भैंसा डिवीज़न सदर डॉक्टर ए मोहन, डॉक्टर सिद्दीक और आरएमपीज डॉक्टर्स की कसीर तादाद मौजूद थी। ఇక్కడ ఏరియా హాస్పిటల్ డాక్టర్ కూడా పిలుస్తాము, వాళ్ళకు పెయిన్ కిల్లర్ మా అందరికి హెల్ప్ చేస్తారని ఆశాభావంతో మేమందరం ఉన్నాం సార్. తరతరాలుగా వస్తున్న ఈ ఆర్ఎంపీ వ్యవస్థను ప్రభుత్వం రూపుమాపే దిశగా ప్రయత్నం చేస్తుంది సార్. ఇదే జరిగితే మా పిల్లలు మా కుటుంబాలన్నీ రోడ్డు మీద పరిస్థితి అవుతుంది సార్. ఆర్ఎంపీలను ప్రాక్టీస్ చేయకుండా అడ్డుకునేందుకు టీఎంసీ, ఐఎంఏ మరియు స్థానిక జిల్లా వైద్య శాఖ అధికారులు తరచూ క్లినిక్లపై దాడులు చేసుకుంటూ క్రిమినల్ కేసులు నమోదు చేయడం ఒక మమ్మల్ని దొంగ లెక్క చూసే పరిస్థితి వస్తుంది సార్. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య వ్యవస్థను పరిరక్షించడంలో ఆర్ఎంపీలు ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తారు సార్. 4 ఇండ్లున్న దాట, 3 ఉన్న దాట, గుడిసెల దాట, తండల దాట, రాత్రులనక పగలనక వారి పేదల కష్ట సుఖాల్లో ఆర్ఎంపీలు మమేమకై వారి జీవనోపాధి భాగస్వామి అవుతుంది సార్. దయచేసి ఏదైతే ప్రభుత్వ వైద్య శాఖల అధికారులు ఆర్ఎంపీల మీద దాడులు జరగకుండా నియంత్రించేందుకు తమ వంతు కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. అలాగే సార్, మేము ఎవరిని విమర్శించడానికి లేదు సార్. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ఆర్ఎంపీలకు శిక్షణ ఇచ్చి గుర్తింపిస్తానని క్లియర్ చెప్పింది సార్. అయితే చెప్పినప్పటికీ కూడా శిక్షణ నుంచి మమ్మల్ని వేళ్ళకించి పీకేసే ప్రయత్నం చేస్తుంది సార్. ఇది చాలా దారుణమైన పరిస్థితి సార్. ఇదే జరిగితే మేమందరం స్థానికంగా ప్రతి ఒక్క ఆర్ఎంపీ చాలా బలంగా ఉంటారు. స్థానిక సంస్థలలో మాకు అన్యాయం జరిగిన వారికి తగిన గుణపాఠం పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. దయచేసి మీరు మాకు అండగా ఉంటారని ఆశతో మేము అందరం వచ్చినాం సార్. వైద్యాధికారులకు, జిల్లా కలెక్టర్ మేడం గారికి దయచేసి మాట్లాడి దాడులు లాంటివి చేయకుండా, ఏదైతే క్రిమినల్ కేసులు చేయకుండా మమ్మల్ని ఆదుకుంటారని చెప్తూ ధన్యవాదాలు సార్ మీరు అవకాశం ఇచ్చినందుకు. డాక్టర్ గంగాధర్ గారు, డాక్టర్ సిద్దిక్ గారు చెప్పారు. అన్ని విధాలుగా మీకు ఏమన్నా కష్టాలు వస్తే ఖచ్చితంగా నేను మీకు 100% కానీ ఇప్పుడే సోదరుడు మోహన్ గారు చెప్పారు, అనవసరం వైద్యులు స్టెరాయిడ్ అనుకోండి, పెయిన్ కిల్లర్ అనుకోండి, దాంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అని ఇప్పుడే చెప్పిండ్రు. అటువంటి ప్రిస్క్రిప్షన్ మీరు ఇష్యూ కూడా టాలరేట్ చేస్తే బాగుంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇక గుంటూరు గురించి మా నియోజకవర్గంలో దాదాపు 70-80% इलिटरेट्स। नाजरीन, आपके अपने YouTube चैनल भैंसा अपडेट न्यूज को लाइक, शेयर और सब्सक्राइब जरूर करें।